రైతు సోదరులకు స్వాగతం. ఒక రకంగా రైతు సోదరులకి ఇది బ్యాడ్ న్యూస్. మిర్చి ధరల పతనం మీద మనం అనేక వీడియోలు చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి విపరీతమైన చర్చలు జరిపి క్వింటాకు 11,781 రూపాయల మద్దతు ధర ప్రకటించాయి. కొనుగోలు చేయలేదు. మనం మొదట్లో చెప్పుకున్నాం, ఈ మద్దతు ధరలు ఇవన్నీ రైతులకు ఉపయోగపడేది కాదు, పాడు కాదు. 11,781 అంటే కొన్ని వెరైటీస్ ఏదో 12,000 13,000 నడుస్తూ ఉన్నాయి. కొన్ని అయితే కొంచెం 14,000 దాకా కూడా ఉన్నాయి. ఈ మద్దతు ధర ఇస్తే ఆ ధరలు కూడా పడిపోతాయని వ్యాపారస్తులు బెదిరించి రైతుల దగ్గర నుంచి 90% సరుకు రకాలన్నింటిని కూడా 8,000, 9,000, 10,000కి లేపేశారు. తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా ఎవరు చెప్పలేం కానీ. కాబట్టి తాజాగా గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర బుధవారం రోజు పెద్ద ఆందోళన జరిగింది. మనం ఫస్ట్లోనే డిమాండ్ చేశాం, రైతులకు న్యాయం జరగాలి అంటే ఒక రైతు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారనేది ఈ క్రాప్లో ఉంటుంది. మిర్చి సాగు కనీసం ఎకరాకు ఒక రైతుకు ఒక 20,000 సాయం చేస్తే 5 ఎకరాలు వేసిన రైతుకైతే 1,00,000 రూపాయలు వస్తాయి. 5 ఎకరాలు సాగు చేసిన రైతులు కొద్దిమంది ఉంటారు. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు సాగు చేసిన రైతులు ఎక్కువ మంది ఉంటారు. కొంచెంలో కొంచెం అన్న 2 ఎకరాలు సాగు చేసిన రైతుకన్నా ఒక 40,000 రూపాయలు సాయం అందే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మిర్చికి 8,000, 9,000 మరి మంచి ధర అనుకుంటూ ఉంటున్నాయి. కాబట్టి వచ్చే ఏడాది మిర్చి రైతులు సాగు విస్తీర్ణ గణనీయంగా తగ్గించండి. ఏ వస్తువైనా సప్లై తగ్గితేనే డిమాండ్ పెరుగుతుంది. చైనాకి ఎక్స్పోర్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేము. బంగ్లాదేశ్లో అరాచక ప్రభుత్వం నడుస్తూ ఉంది. శ్రీలంకలో ఫ్రీగా ఇస్తే తినడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మిర్చి ఎగుమతుల మీద మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎగుమతులు లేకుండా దేశీయ అవసరాలకి ఇంత పెద్ద ఎత్తున మిర్చి సాగు చేస్తే 7,000, 8,000, 9,000 తప్ప అంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్లన్నీ నిండిపోతూ ఉన్నాయి. రైతులు కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకునే అవకాశం లేక మార్కెట్కి వెళ్తే 7,000, 8,000, 9,000 అడుగుతూ ఉంటే అమ్ముకోలేక కన్నీటి పర్యంతం అవుతూ ఆందోళన చేశారు. అయితే అధికారులు ఒక భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈరోజు ఫైల్ వెళ్తూ ఉంది. క్వింటాకు ఒక 5,000 బోనస్ ఇచ్చే విషయంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఒక్కో రైతుకి ఎన్ని క్వింటాలకు ఇస్తారు, ఎంత బోనస్ ఇస్తారు, ఏదో ఒక 50 కోట్లు 100 కోట్లు ఇచ్చి కళ్ళ నీళ్ళు తుడుస్తారా లేదా అనే దాని మీద మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం. మిర్చి ధర మీరు కనుక అమ్మితే మిర్చి ఏ ధరకు అమ్మారు అనే విషయాన్ని కామెంట్ చేయండి.